ఇంతకీ ఇంటర్మీడియేట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన మీరు యాక్చువల్‌గా స్వర్ణకారుల్లో ప్రెజెంట్ అయితే వాళ్ళ చేతి వృత్తిని కూడా వదిలేసి ఎక్కడో అక్కడ ఎంప్లాయీగా జాయిన్ అయిపోయే పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం. అవునండి. అలాంటిది మరి మీరు ఇంత కోపపు ఎలా అవ్వగలిగారు? మీ జర్నీ ఒకసారి చెప్పండి. నేను ఇంటర్మీడియేట్ 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అండి. ఒక సాంస్క్రిట్ మాత్రం అది బార్డర్ మార్క్స్‌తో పాస్ అయ్యాను. విశ్వశాంతి కాలేజ్ అది హాస్టల్‌లో ఉండి కూడా. ఓకే. ఎందుకంటే నాకు చదువుపోయినంత లేదు. మా నాన్నగారి ఒత్తిడి వలన హాస్టల్ పోవాల్సొచ్చింది. హ్మ్. అప్పుడు తెలిసింది మా డ్యాడీకి ఖర్చు పెట్టిన డబ్బుల విలువ. అరే! అది చాలా కష్టం. నేను ఇలా చేస్తే వేస్ట్ అని ఇంటర్మీడియేట్ సెకండరీ మళ్ళీ హాస్టల్‌లో ఉండలేదు. ఊర్లో ఎళ్లి చదువుకున్నాను. అప్పుడు ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి అనే ఆలోచనతో నేనైతే స్వర్ణకారుడిని. పోయి వర్క్ నేర్చుకున్నాను. ఆ వర్క్ కూడా ఒక 1, 1 ½ ఇయర్ అక్కడిక్కడ ఉండి నేర్చుకున్నాను. నేర్చుకుని వర్క్ చేస్తే వర్కర్‌లాగా ఉంటాం. హ్మ్. అప్పుడు మా మా సేట్ అంటే మేము సేట్ అని పిలిచేవాళ్ళం ఊర్లో. అవునవును. వాళ్ళు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండేది. దర్జాగా సీట్‌లో కూర్చొని మేము కింద కూర్చొని పని చేసుకునేవాళ్ళము. మేమెందుకు సేట్‌గా మారకూడదు అన్న ఆలోచన అప్పుడొచ్చింది. మారాలంటే ఏం జేయాలి? అంటే క్లయింట్‌తో చాలా మంచిగా మాట్లాడాలి. క్లయింట్‌కి చాలా అద్భుతమైనది ఇవ్వాలి. క్లయింట్‌కి 1 అవర్ ముందు అవసరం ఉంటే హాఫ్ అన్ అవర్ ముందు ఏ విధంగా రెడీ చేయాలి? క్లయింట్‌కి ఏ విధంగా చేస్తే అది ఇంకా హ్యాపీగా ఫీల్ అయితది అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొత్తగా ఆలోచన స్టార్ట్ చేశాను. మెల్లిమెల్లిగా మా వర్క్ షాప్ నుండి బయటకొచ్చేసి ఒక చిన్న రూ. 30,000 ఒక షాప్ పెట్టుకున్నాను. గాంధీ చౌక్ నిర్మల్ అని చెప్పేసి. 30,000 రూపీస్‌లో అప్పుడు నేను బంగారం షాప్ పెట్టలేదు. హ్మ్. అంటే బంగారు ఆభరణాలు చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ బ్రష్ గావచ్చు, అవును. సుత్తె గావచ్చు. అవును. అప్పుడు అలాంటి ఆర్నమెంట్స్ నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకొని అమ్మేవాడిని. అమ్ముతూ చిన్న చిన్న పట్టగొలు సిల్వర్ మట్టెలు, సిల్వర్ రింగ్స్ అమ్ముతూ ఒక మిషన్ కొనుక్కున్నాను. కటింగ్ మిషన్ అని చెప్పేసి. అంటే బ్రాస్లెట్స్ పైన కటింగ్ చేయడం గాని, చైన్స్ పైన కటింగ్ చేయడం. అదొక రూ. 1,00,000 అప్పు తెచ్చుకొని ఆ మిషన్ కొనుక్కున్నాను. బట్ అయినా కూడా నేను ఆ మిషన్‌లో నేను సక్సెస్ కాలేకపోయాను.